ఈ మధ్య కాలంలో దేశంలో యువత రగిలిపోతోంది. కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఏర్పడింది. ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడిన ధీమాగి నక్సల్స్ మాటలను ఎలా అర్థం చేసుకోవాలి? ఎవరిని ఉద్దేశించి ఆయన మాట్లాడారు? ప్రధాని నరేంద్ర మోదీ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో దిమాగి నక్సల్ అనే పదాన్ని ఉపయోగించిన నేపథ్యంలో ఈ పేరు ఇప్పుడు చర్చకు వచ్చింది. మావోయిస్టులపై ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ అడవుల్లో ఆయుధాలు పట్టిన నక్సలైట్లను అంతం చేయడంలో విజయం సాధించామని చెప్పుకొచ్చారు. అయితే ఆయుధాలు పట్టిన వారు తగ్గినా భావజాల పరంగా సమాజంలో ప్రభావం చూపేందుకు ప్రయత్నించే దిమాగి నక్సల్స్ ఇంకా ఉన్నారని ప్రధాని మోదీ హెచ్చరించారు. వారంతా మన చుట్టుపక్కలే ఉన్నారని అన్నారు. जब मैं आत्मनिर्भरता की बात कर रहा था तो कुछ लोग एयर कंडीशन चैम्बर में बैठ करके सोचने वाले लोग हमें बता रहे थे ग्लोबलाइजेशन का क्या होगा, लेकिन दुनिया देख रही है कि पिछले एक दशक में ऐसा लग रहा है कि दुनिया ने ग्लोबलाइजेशन बोलना ही बंद कर दिया. जहां से ग्लोबलाइजेशन की आवाज आती थी वो बंद सुनाई नहीं देती. दुनिया का हर देश अपनी अपनी सवालों के मिजाज की तरफ गया है, लेकिन दुर्भाग्य से इस संकट के कालखंड में कुछ लोगों ने अपना रुतबा दिखाने के लिए संसाधनों को वेपनाइज करने का खेल खेला है. दुनिया अपने पास जो कुछ भी है उसको वेपनाइज करने में लगी है, సంసాధనో का वेपनाइज. ప్రధాని వ్యాఖ్యలతో సోషల్ మీడియా వేదికగా మరో పార్టీ పుట్టుకొచ్చింది. మొన్నటికి మొన్న కాక్రోచ్ జనతా పార్టీ వచ్చింది. హంగామా చేస్తుంది, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది. ప్రధాని దిమాగి నక్సలైట్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాతో పాటు సంప్రదాయ రాజకీయవేత్తలు, రాజకీయ నిపుణులు మండిపడుతున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దిమాగి నక్సలైట్లు అయిపోతారా అంటూ విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా దిమాగి నక్సల్స్ జనతా పార్టీ పుట్టుకొచ్చింది. జస్ట్ 24 గంటల్లోనే 2 లక్షల ఫాలోవర్స్ ను సంపాదించింది. దిమాగి నక్సల్ జనతా పార్టీ అనే ఇన్స్టాగ్రామ్, ఎక్స్ హ్యాండిల్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. మేం భగత్ సింగ్ అనుచరులం. ఒకవేళ వాళ్లు మా అకౌంట్లను బ్లాక్ చేసినా, నిలిపివేయడానికి ప్రయత్నించినా, లేదా మమ్మల్ని దేశద్రోహులుగా ముద్ర వేసినా అలాంటి వాళ్లు భగత్ సింగ్ ను అవమానించినట్లే అంటూ నోట్ రిలీజ్ చేసింది దిమాగి నక్సల్స్ జనతా పార్టీ. కాక్రోచ్ జనతా పార్టీ తరహాలోనే ఇప్పుడు దిమాగి నక్సల్స్ పదం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు దిమాగి నక్సల్స్ అంటే ఏంటి అంటూ లక్షలాది మంది దాన్ని సెర్చ్ చేస్తున్నారు. దిమాగి నక్సల్స్ అని ప్రధాని మోదీ ఎందుకు అన్నారు అనేది వెతుకుతున్నారు. కేంద్ర మాజీ మంత్రి చిదంబరం అయితే తాను దిమాగి నక్సల్ గా ఉండడానికి గర్వపడుతున్నానంటూ కామెంట్ చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, కేజ్రీవాల్, అఖిలేష్ యాదవ్, నటుడు ప్రకాష్ రాజ్ వంటి వారు దిమాగి నక్సల్స్ అంటూ ప్రశ్నించడంతో ఇప్పుడిది కాక్రోచ్ జనతా పార్టీ తరహాలోనే వైరల్ అవుతోంది. Sathiyo, yesterday on Independence Day, we witnessed two people working. One was the Supreme Leader who finally accepted that those who show dissent, who ask tough questions to the government for accountability or ask questions are Dimagis. They have brain. After all these years of naming them urban Naxals, Viksit Virodhis, Kidas, cockroaches, now he has given us a title. Namakaran kiya hai, Dimagi Naxals. On the other hand, the so-called accused Dimagi Naxals or cockroaches were busy walking into village government schools and showing the plight of the toilets, of the classrooms, of places where there were no teachers, no roads, and how our children in government schools are suffering. Now, since you have seen these two Indians, it is for you to decide whom you will support. My suggestion is, Dimagi bano, Bewakoof nahi, Andhabakt nahi, Sawal karo, Gulami nahi. And to you, my dear friend, please stop using Red Fort for naming ceremonies. Instead, focus and work on real issues this country is facing. అయితే ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు విపక్షాలను ఉద్దేశించి కాదన్నారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. మావోయిస్టులకు మద్దతిచ్చే వారిని, రాజ్యాంగాన్ని తిరస్కరించే వారిని ఉద్దేశించి మోదీ అలాంటి వ్యాఖ్యలు చేశారని చెప్పుకొచ్చారు. వేర్పాటువాదుల పక్షాన నిలిచేవారు, ఆర్టికల్ 370కి మద్దతిచ్చేవారు, ఈశాన్య భారతంలో చికెన్ నెక్ ను వేరు చేయాలని పిలుపిచ్చేవారనే అలా అన్నారని తెలిపారు. ఇప్పుడు మొన్న జంజీ పెద్ద ఉద్యమం నడిచింది. జంజీ ఉద్యమాన్ని నిర్వహించిన వాళ్ళందరూ దిమాగి నక్సలైట్స్, వ్యవస్థను ప్రశ్నించే వాళ్ళందరూ దిమాగి నక్సలైట్స్. ఎవరైతే ప్రధానమంత్రి లేదా అమిత్ షా యొక్క దుర్మార్గాల్ని, దారుణాల్ని ఎత్తి చూపే వాళ్ళందరూ దిమాగి నక్సలైట్స్. అంటే భారతదేశంలో ప్రశ్నించేవాడు ఉండకూడదు, ప్రశ్నించేవాడినంతా ఏరివేస్తాము అనేది అందులో సందేశం. ఇది చాలా దుర్మార్గమైంది. ఏ ప్రధానమంత్రి ఇంతవరకు మాట్లాడలేదు.
ప్రధానమంత్రి అదానీ అంబానీల జీతగాడుగా మాట్లాడుతున్నా తప్ప భారత ప్రజలు కోట్ల మంది ఎదుర్కొంటున్నటువంటి ధరల సమస్య కావచ్చు, నిరుద్యోగ సమస్య కావచ్చు, లేకుంటే ఉపాధికి సంబంధించిన సమస్య కావచ్చు, రైతాంగానికి గిట్టుబాటు ఇటువంటి ఏ విషయం పట్టించుకోకుండా కేవలం కార్పొరేట్లో ఊడిగం చేస్తూ ఎవరైతే దీన్ని ప్రశ్నిస్తారో, ఎవరైతే వ్యతిరేకిస్తారో వాళ్ళందరినీ దిమాగి నక్సలైట్లు అనే ఒక ట్యాగ్ పెట్టి వాళ్ళని అంచివేస్తామని చెప్తున్నాడు. మేము కూడా ఈ సవాళ్ళను స్వీకరిస్తాం. మేమంతా దిమాగి నక్సలైట్స్మే. వ్యవస్థ మారాలని కోరుకుంటాం. ఈ వ్యవస్థలో అవినీతి అక్రమాలు పోవాలని కోరుకుంటాం. ఈ వ్యవస్థ కేవలం కార్పొరేట్లకు కాదు, భారతదేశంలో ప్రజాసామాన్యం బాగుపడాలా అని మేము కోరుకుంటాం. మేమందరం కూడా ఆయన దృష్టిలో దిమాగి నక్సలైట్సే. అంచివేస్తామంటే ప్రతిఘటించడానికి ప్రజలందరూ సిద్ధపడాల్సినటువంటి సందర్భం ఏర్పడింది. నరేంద్ర మోడీని తరిమేసేంత వరకు ఈ యుద్ధం కొనసాగుతుందని నేను అనుకుంటున్నాను. ప్రధాని వ్యాఖ్యలను కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్ తప్పుపట్టారు. మేధో నక్సల్స్ అనే పదం ఎక్కడా లేదన్నారు. 2-3 ఏళ్ల క్రితం రాజకీయ ప్రత్యర్థులను అర్బన్ నక్సల్స్ అనే పదంతో ప్రధాని విమర్శించేవారని ఆయన చెప్పారు. మేధో నక్సల్స్ అనే పదం కూడా అలాంటిదేనని అన్నారు. కులగణన కోసం డిమాండ్ చేసే వారి ఆలోచనలు అర్బన్ నక్సల్స్ మాదిరిగా ఉన్నాయని గతంలో ప్రధాని విమర్శించినట్లు జయరాం రమేష్ చెప్పుకొచ్చారు. ఏడాది తరువాత కులగణనకు ఆయన ఆదేశించారని వివరణ ఇచ్చారు. మరోవైపు మోదీ మేధో నక్సల్స్ వ్యాఖ్యలపై కాక్రోచ్ జనతా పార్టీ కూడా ఘాటుగా స్పందించింది. ప్రభుత్వాన్ని ప్రశ్నించినంత మాత్రాన చదువుకున్న యువతపై ప్రధాని అటువంటి ముద్ర వేయడం తగదని సీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ మండిపడ్డారు. మీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారనే కారణంతోనే ఇలా అంటారా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడం సహజమైన ప్రక్రియ అని, ప్రశ్నించే వారిని భయపెట్టడం లేదా ఒక ముద్ర వేయడం సరికాదన్నారు. ఇప్పటి వరకు మౌనంగా ఉండాలని చెప్పిన ఒక తరం ప్రస్తుతం తనకు అందుబాటులో ఉన్న వేదికలను ఉపయోగించుకుంటోందని చెప్పారు. మోదీ నోటి వెంట అది ఎర్రకోట పైనుంచి దిమాగి నక్సలైట్ అనే మాట వచ్చిందంటే దీని వెనుక పెద్ద వ్యూహమే ఉండొచ్చంటున్నారు విశ్లేషకులు. దిమాగి నక్సల్ అంటే మేధో నక్సల్, ఇంటలెక్చువల్ నక్సల్ పంజాబ్, హర్యానా రైతుల పేర్లతో ఆందోళనకారులు, ప్రత్యేకించి ఖలిస్తానీ, ఆప్ మద్దతుదారులు ఢిల్లీని ముట్టడించి రోజుల తరబడి స్తంభన నెలకొన్నప్పుడు ఆందోళన జీవి అనే పదం వాడారు నరేంద్ర మోదీ. తర్వాత అర్బన్ నక్సల్ అనే పదాన్ని పాపులర్ చేశారు. తర్వాత సాయిబాబా, వరవర్రావు లాంటి వారిని అరెస్ట్ చేశారు. దిమాగి నక్సల్స్ పేరుతోనూ అరెస్టులుండే ఛాన్స్ ఉంది. భీమా కోరెగావ్ కేసుల్లో అనేక మంది విప్లవ సానుభూతి పరుల్ని ఉపా కింద అరెస్ట్ చేశారు. బెయిళ్లు లేక ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గారు. అందుకే దిమాగి నక్సలైట్లు అనే పదానికి రకరకాల అర్థాలు తీస్తున్నారు. ఏదో విధంగా యాక్షన్ ఉంటుందని చాలా మంది నమ్ముతున్నారు. ఆందోళనలు జరిగితే దాని వెనుక ఏముందో కనిపెట్టేందుకు ప్రభుత్వం డేగ కళ్లతో వేటాడే ఛాన్స్ ఉంది.